అందరికీ నమస్కారం అండి. చూసారా వైజాగ్లో దబ్బందులో ఇల్లులు ఎలా ఉన్నాయో 100% దీపారండి. ఏటకారం కాకపోతే ఏంటండి ఇది? ఉన్నోళ్ళకి ఇవ్వట్లేదు ఇల్లులు, లేనోళ్ళకి మాత్రం ఇస్తున్నారు. అందుకే ఇక్కడ ఎవ్వరూ దిగలేదు. మా లాంటి ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇచ్చుంటే ఇప్పటికి ఇక్కడికి ఇది అడవిలో ఇచ్చుంటారండి. మొత్తం ఇది వైజాగ్ దబ్బందులో ఉన్న ఇల్లులు, చుట్టూ కొండలే, చుట్టుపక్కల దగ్గరలో చాలా దూరంలో ఉన్నాయి ఊరు, కానీ చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ అడవిలో ఇచ్చారు, ఏదో ఇచ్చారు. మాలాంటి లేని వాళ్ళకి అదే ఎక్కువ. కానీ మాలాంటి లేని నిరుపేదలకి ఇల్లు లేని వారికి ఇచ్చుంటే బాగుండు. ఉన్నోళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎవరు దిగలేదు, ఎవరు రాలేదు, అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అదే మాకు ఇచ్చుంటే కళ్ళకు అద్దుకొని దిగిపోయేవాళ్ళం, వచ్చే వాళ్ళం, అప్పజప్ప చేసి కట్టుకునే వాళ్ళం. ఇల్లు లేని నిరుపేదలకు ఎందుకు ఇవ్వట్లేదు ఏపీ ప్రభుత్వం? అర్థం కావట్లేదు. ఓటు ఎందుకు వేసాం? 2014లో ఇవ్వలేదు, 2015లో డబ్బులు కట్టాం, 2019లో ఇవ్వలేదు, 2024లో కూడా ఇవ్వలేదు, ఇప్పుడు 2026 వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే 2029 కల్లా ఇస్తామంటారు. 29కి అంటే అంత ఓపిక మాకు, అంత సహనం కోల్పోయామండి. మీరు 2026 జూన్ కల్లా ఇవ్వండి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే మిమ్మల్ని గెలిపించుకుంటాం. తప్పులుంటే క్షమించండి. మాకైతే ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి తొందరగా ప్లీజ్.